మరి మండల వెంకట కృష్ణరావు గారు ఆ రోజు దివిసేమ ఉప్పెనలో సేవాభావం ఏంటి, కష్టం వచ్చినప్పుడు ఏ విధంగా ఎట్లా నిలబడాలని అటు జాతీయ అంతర్జాతీయ సంస్థలు కావచ్చు, ప్రధానమంత్రుల దగ్గర నుంచి ముఖ్యమంత్రుల దగ్గర నుంచి అందరూ కూడా ఈ ప్రాంతంలో జరిగిన ఘోర విపత్తు నవంబర్ 19 ఉలిక్కిపడే రోజు, ఆ రోజు దివిసేమ ఉప్పిన 6 మీటర్ల 20 అడుగులు ఎత్తున ఊళ్ళు కొట్టుకుపోయిన ఆ రోజుల్లో మరి ఇక్కడే ఈ ప్రాంతంలో గాంధీ క్షేత్రంలోనే చాలామందిని కాపాడుకుంటూ ఇక్కడే ఉండి మరి ప్రధానమంత్రుల్ని, ముఖ్యమంత్రుల్ని, మంత్రుల్ని, ఎమ్మెల్యేలు అందరినీ సమన్వయం చేసుకొని ఆ కష్టకాలంలో అన్ని పార్టీలు, రాజకీయ పక్షాలు, సంఘాలు, ఎన్నో సేవా సంస్థలు అందరూ కూడా కలిసి ఈ ప్రాంత ప్రజల్ని కాపాడుకున్న వైనవన్నీ కూడా గుర్తుకొస్తూ ఉంటాయి. నవంబరు వచ్చిందంటేనే ఈ ప్రాంతంలో అన్నీ కూడా మనకు గుర్తుకొస్తూ ఉంటాయి. అటువంటి రోజుల్లో మరి కృష్ణారావు గారు మంత్రిగా జలగంగారావు గారి క్యాబినెట్లో నాకు పనిచేయడానికి అవసరమైతే రాజీనామా చేయడానికి కూడా నేను సిద్ధం అని చెప్పేసి ఆయన తెలియజేసి ఆ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారని కూడా పెద్దలు అందరూ కూడా చెప్తా ఉన్నారు.